ఓకేనా? కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలంటూ ప్రభుత్వ నిర్ణయం. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళా పేరు మీదే కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లైస్ మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో, కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్స్, అడ్రస్సు, రేషన్ షాప్ నెంబరు, ఇతర వివరాలు. రాష్ట్రంలో కోటి రేషన్ కార్డుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పుడు వస్తున్న రేషన్ కార్డు దరఖాస్తులకు కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలంటూ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా ప్లాన్ చేస్తున్నది. గత పాత రేషన్ కార్డు కొంచెం తక్కువలో ఏదైతే పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు డిజైన్ ఉండేలా చూస్తున్నది. ముందుగా ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పంపిణీకి ఏర్పాటు చేస్తున్నది. ఉమ్మడి ఏపీలో 2005లో రేషన్ కార్డుల డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు, కార్డు నెంబరు, రేషన్ షాప్ నెంబరు, ఇంటి అడ్రస్సు, ఇతర డీటెయిల్స్ అన్నీ వెనక వైపు పొందుపరిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీని తీసుకొచ్చిందంటూ మనకు వార్త కనిపిస్తూ ఉంది. మనం ఈ రేషన్ కార్డుల మీద చాలా ముచ్చట్టున్నది చెప్పుకోవాలంటే. రేషన్ కార్డుల మీద ఒడవని ముచ్చట రేషన్ కార్డులది. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే ఇలా పొదస్థానం కూడా చెప్పిన ఆ రేషన్ కార్డుల ముచ్చట ఒడవదు. ఎందుక ఈ ముచ్చట అంటున్నాను నేనంటే, మీకు ఇంతకుముందు చెప్పిన అప్పుడెప్పుడో 2005లో 2009లో వచ్చినటువంటి రేషన్ కార్డులు మళ్ళా 2025కి వచ్చింది. అంటే దాదాపు 15-20 ఏళ్ళ పాటు రేషన్ కార్డుల కోసం ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఎదురు చూసినాయి. రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యం, రేషన్ కార్డు ఉంటేనే బియ్యం, రేషన్ కార్డు ఉంటేనే ఇంకోటి, రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు, రేషన్ కార్డు ఉంటేనే భరోసా, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ, రేషన్ కార్డు. ఓరు నాయన, రేషన్ కార్డు లేనిది అడుగు ముందల పెట్టలేము, అడుగు వెనక పెట్టలేము అన్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి మనం చూసినాం, గత కొన్ని ఏళ్ళ నుంచి చూసినాం. అటువంటి రేషన్ కార్డు నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపింది. నిలువ నీడలేని వాళ్ళకు రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు ఇస్తామన్న సందర్భాలు ఉన్నాయి. నిలువ నీడలేని వాళ్ళకు రేషన్ కార్డు ఉంటేనే బియ్యం ఇస్తామన్నటువంటి సందర్భం ఉంది. నిలువ నీడలేని వాళ్ళకు రేషన్ కార్డు ఉంటేనే తక్కువ ధరకు సరుకులు ఇస్తాం తినీకి అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిలువ నీడలేని వాళ్ళకు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యం బీమా కింద వాళ్ళకు ఆరోగ్యం ఉచితంగా ఇస్తామన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇన్నిటికీ లింక్ పెట్టి లెంక పెట్టినటువంటి రేషన్ కార్డు గత ప్రభుత్వం 40,000 ఏమో ఇచ్చినట్టున్నది. ఈ ప్రభుత్వం అన్న వచ్చిన వెంటనే ఇస్తుందేమని కోటి ఆశతో ఎదురు చూస్తే ఇక వచ్చే ఆడ చేయరు ఈడ చేయరు, ఈ దరఖాస్తు ఆ దరఖాస్తు, ఎన్ని దరఖాస్తులే. ప్రజాపాలన దరఖాస్తు, కుటుంబ సర్వేల దరఖాస్తు, గ్రామ కమిటీలో దరఖాస్తు, ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు, ఇక మొన్న కొత్తగా మీ సేవలు కూడా దరఖాస్తు ఫారంలకు పైసలు ఖర్చు పెట్టుకొని దరఖాస్తుకు పోయిన ప్రతిసారి రైతన్న ఏదో పని పక్కన పెట్టి బండేసుకొని మండలానికి పోవాలి, బండేసుకొని మీ సేవకు పోవాలి. అధికారులు వచ్చినట్టే గ్రామ కమిటీ హాల్ దగ్గర పోయి నిలబడాలి. అధికారులు వస్తున్నారంటే ఓ రోజు మొత్తం పని వదిలేసుకొని ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకోవాలి. అధికారులు వస్తున్నారంటే పనంతా వదిలేసుకొని సర్వే కోసం డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇంత కంఫర్టబుల్గా, ఇంత ఫ్లెక్సిబుల్గా పేద ప్రజలు నాయకులు ఆడిచ్చినట్టుగా ఆడుతూ ఉంటే, నాయకులు చెప్పినట్టుగా వింటూ ఉంటే పేద ప్రజల్ని ఇక రాజకీయ నాయకులు పావులుగా తిప్పినట్టుగా వాళ్ళను మరీ చెప్పాలంటే గడ్డి పోషణ తీసేసినట్టు తీసేస్తారు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవాళ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సర్వేలో పాల్గొనకపోతే వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి మళ్ళా సర్వే పెట్టారు. 16 నుంచి 22 దాకా మళ్ళా సర్వేలో పాల్గొనాలని, కులగర్ల సర్వేలో పాల్గొనని మాజీ మంత్రుల కోసం, మాజీ ఎమ్మెల్యేల కోసం ఇలా సర్వేలు పెట్టారు. కానీ నిజంగా నిక్కర్స్గా తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు, సామాన్య కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజా సంక్షేమ పథకాల్లో మేము ఏది మిస్ కావద్దు, ప్రభుత్వానికి మేము ఓటేసి గెలిపించుకున్నాం, ప్రభుత్వాలు మమ్మల్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాయి కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మేము సహకరించాలని మీరు చెప్పినట్టుగా ఓట్లేసుట్లా గ్రామాలు ఉన్నదే మొదటి స్థానం ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి పథకాలకు అమలు చేసుకున్నట్లా గ్రామాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ రాజకీయ నాయకులు మాత్రము ఈ రూరల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలను పట్టించుకోరు. సో రేషన్ కార్డు ముచ్చట్ని ఇప్పుడు మనం చెప్పేది, అరే ఎవరైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే గ్రామ కమిటీలో దరఖాస్తు చేసుకున్నారో, ఎవరైతే మరి మీ సేవలో గతంలో దరఖాస్తు చేసుకున్నారో
ఎంబడెంబడే వాళ్ళ క్లియర్ చేసుకుంటూ పోతే చేసుకున్నాడు మళ్ళీ దరఖాస్తు చేసుకోడు కదా. వీళ్ళన్నీ మూటగట్టి ఇవన్నీ ఒకదాని వచ్చి రాసులు చేసినట్టుగా పాత దరఖాస్తులు అట్లే ఉంటాయి, కొత్త దరఖాస్తులు తీసుకుంటారు. పాత దరఖాస్తులు చేసుకున్నానికి ఎవరికి పేరు ఇయ్యరు, మళ్ళీ కొత్త దరఖాస్తు తీసుకుంటాడు. ఊక్కుంటాడు ఎవడైనా. ఇంటి పక్కన దరఖాస్తు చేస్తే ఏయ్ నేను మొన్న చేసినా కదా అంటాడు. ఏయ్ మొన్న చేస్తే వస్తుందో రాదా మళ్ళీ చేస్తుందని ఈడిపోయింది కాక వాందోలుకొని పోతాడు. ఇక వీడు వాడు కలిసి డబల్ దరఖాస్తులు, త్రిబుల్ దరఖాస్తులు, ఒక్కొక్కడు 3 సార్లు దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో ఇట్లా రేషన్ కార్డుల ఇష్యూ నడుస్తూ ఉంది. బట్ దీన్ని చెక్కు పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇక గతంలో లెక్క మేము చేయమరా నాయన. ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఒక స్మార్ట్ కార్డు తరహాలో మేము ఈ రేషన్ కార్డు ఇస్తున్నాం. గతంలో మనం చూస్తే ఇట్లుంటుండే, ఇక్కడ మొత్తం ఫోటోలు ఉంటుండే, ఇక్కడ మొత్తం కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటుండే, ఇక్కడ పేర్లు ఉంటుండే పలానా రామయ్య, పలానా మల్లయ్య, పలానా ఎల్లయ్య అని. సో వెనక సైడ్ ఏమో రేషన్ కార్డు నెంబరు, ఊరు, పేరు, అడ్రస్సు ఇవన్నీ ఉంటుండే. బ్యాక్ సైడ్ ఇక్కడ తిప్పితే ఇట్లా గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే గిట్టుంటుండే రేషన్ కార్డులో. కానీ ఇప్పుడు అట్లా కాదట, ఇక్కడ స్మార్ట్ కార్డు వస్తున్నది. సో స్మార్ట్ కార్డ్ లెక్క మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఎస్, ఇదేందా పాన్ కార్డ్. సో ఈ పాన్ కార్డ్ లెక్క ఒక స్మార్ట్ కార్డ్ వస్తున్నది. సో ఈ పాన్ కార్డ్ లెక్క స్మార్ట్ కార్డ్ వచ్చి సేమ్ యాస్టీస్గా ఇక్కడ నా ఫోటో ఎట్లయితుందో అట్లా ఎవరైతే కుటుంబ యజమానురాలుగా మహిళ ఫోటో ఇక్కడ వేసి ఒక రేషన్ కార్డు తీసుకురాబోతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక క్యూఆర్ కోడ్. సో ఈ క్యూఆర్ కోడ్ తరహాలోని ఒక క్యూఆర్ కోడ్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి పోయినా మీరు రేషన్ బియ్యం తీసుకోవచ్చు. ఇవాళ 6 కిలోల సన్న బియ్యం ఉగాది నుంచి ఇస్తామంటున్నారు కదా, ఆ 6 కిలోల సన్న బియ్యం అనేది మీరు నిజామాబాద్లో తీసుకోవచ్చు, మహబూబ్నగర్లో తీసుకోవచ్చు, కొలంగల్లో తీసుకోవచ్చు, కోస్గిలో తీసుకోవచ్చు, షాద్నగర్లో తీసుకోవచ్చు, షామీర్పేటలో తీసుకోవచ్చు. ఏడనైనా తీసుకునే విధంగా ఒక స్మార్ట్ కార్డు ఇస్తా ఉన్నారు. ఈ స్మార్ట్ కార్డులో వెనక మొత్తం పేర్లు ఉంటాయి, ముంగల కుటుంబ సభ్యురాలి ఫోటో ఉంటుంది. ఇక ఈ మీద ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో, ఇక్కడ సివిల్ సప్లై శాఖ మంత్రి ఫోటో ఉండేటట్టుగా ఇక్కడ ఉన్నది కదా. ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో, ఇక్కడ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన ఫోటో. ఇక ఇక్కడ ప్రభుత్వ లోగో వస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన లోగో వస్తుంది. ఇక్కడ ఇంటి యజమానిరాలి యొక్క ఏమంటారు అది ఫోటో వస్తుంది. సో ఇట్లా ఓవరాల్గా అయితే మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఒక డిజిటల్ కార్డ్ని ఇక ఇట్లా పర్సులో క్యారీ చేయొచ్చు. సో ఇట్లా పర్సులో క్యారీ చేసి ఒకసారి చూపించేది. ఇక ఇట్లా పర్సులో క్యారీ చేయొచ్చు. ఇక ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేపొద్దున రేషన్ కార్డు కూడా ఇట్లా పర్సులో క్యారీ చేసేటువంటి వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. ఇట్లా ఒక క్యూఆర్ కోడ్ని తీసుకొచ్చి పెడుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇక స్కాన్ చేస్తే అయిపోయా. నువ్వు ఎప్పుడు బియ్యం తీసుకున్నావు, ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నావు, మీ ఇంట్లో ఎంతమంది ఈ రేషన్ బియ్యంలకు సంబంధించి లబ్ధి పొందుతున్నారు, మొత్తం కుటుంబ సభ్యుల వివరాలు, మీ డేట్ ఆఫ్ బర్త్లు, ఆధార్ కార్డులు, అవసరమైతే అన్ని రకాల డీటెయిల్స్ ఈ క్యూఆర్ కోడ్ చూపించేటువంటి ప్రయత్నం కనిపిస్తున్నది. సో ఇట్లా కోటి మందికి కొత్తగా రేషన్ కార్డు, కొత్తవి పాత అని కోటి రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఇవ్వబోతుందట. సో రేషన్ కార్డుల బాధ తప్పబోతున్నది, రేషన్ కార్డుల తిప్పలు తప్పబోతుంది. కాబట్టి అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే, దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటే మళ్ళీ పోయి దరఖాస్తు చేసుకోరు. మీ సేవకు పోయి పోతే నాడు పని పోతుంది, పోతే 4 రూపాయల పైసలు పోతాయి, కానీ మళ్ళీ పోయి దరఖాస్తు చేసుకోని వాళ్ళు ఉంటే. ఇక ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు చేసుకున్న వాళ్ళు దండం పెడతా మళ్ళీ చేసుకోకూరి. ప్రభుత్వం కూడా ఆగమవుతుంది, ఎన్నిసార్లు వెరిఫికేషన్ చేస్తుంది ప్రభుత్వం కూడా. చేసుకున్నాడు దండం పెడుతున్నా మళ్ళీ దరఖాస్తు చేసుకోకూరి, కానీ చేసుకోని వాళ్ళు పోయి మాత్రం దరఖాస్తు చేసుకోరు. ఈ అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ ఎన్నడో నాలాంటి బిడ్డనో కొడుకు పుడితే నా కొడుకు పెళ్ళికో నా బిడ్డ పెళ్ళికో మళ్ళీ రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవి నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద నమ్మకం లేదు దొర అంటూ కొంతమంది సామాన్యుడు చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవి. రైట్, ఓకేనా అజయ్? ఇంకేమున్నాయి పోయి పోతలేదు.